కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఇప్పుడు భక్త కన్నప్ప మళ్ళీ తీద్దామని పూనుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది శ్యామలాదేవి గారు? అంటే ఆ చర్చ వచ్చింది కదా ఇండస్ట్రీలో మనకి. అంటే భక్త కన్నప్ప అంటే ఇంకా అందరూ అన్నట్టే ఈ రోజుకి నిన్న కూడా మేము కోయంబత్తూరు వెళ్తే ఈషా లైఫ్లోకి వెళ్ళాక మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆయన అంటున్నారు, అమ్మ నాకు ఆదియోగం చూస్తే అందులో కృష్ణరాజు గారు భక్త కన్నప్ప కనిపించాడు అని. అంటే అది ఇంకా ఆయన తప్ప ఎవరు ఊహించుకోలేని పరిస్థితి. బాబు కూడా చాలాసార్లు అన్నారు పెదనాన్నగారితో, పెదనాన్నగారు కొన్ని సినిమాలు మేవైతే నేను ముట్టుకోను, మీరు ఎన్ని చెప్పినా చేయమనివారు, నువ్వు చేయగలవు అని. నో, అది ఓన్లీ వన్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, మీరే చేయాలి. భక్త కన్నప్ప క్యారెక్టర్ అనేది నేను కూడా చేయలేను అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది బాబు. అవును, చాలా సాహసం అవుతుంది. అందుకే అంటే అది ముందుకు కదలలేదని 2-3 సందర్భాల్లో మనోజ్ గారు కూడా అన్నారు వేదిక మీద. ఎందుకంటే చాలా కష్టమైన ప్రాజెక్ట్ పాత్ర అది. అదే పాటలు, అసలు ఆ భక్తి, ఆ వైభవం, అదే అందరూ మనసులో అలా ఉండిపోయింది. ఆ బాపు రమణుల డైలాగులు ఏంటి అసలు, అబ్బాబాబా, అది మాటలు కాదు కదా. వాణిశ్రీ గారు, రావు గోపాలరావు గారు అప్పుడు ఆర్టిస్టులు చేయటం అనేది అదొక కళ అనమాట. అది ఎన్టీ రామారావు గారే కృష్ణరాజు గారు తీసుకెళ్ళి మీరు రావాలి తప్పకుండా చూడాలి అంటే చూసి ఇంటర్వ్యూలు మధ్యలో విశ్రాంతి ఇవ్వద్దన్నారంటే, కంటిన్యూ చేయండి, నేను ఇంక అసలు కంటిన్యూ చూడాలి ఈ మూవీ అని. లాస్ట్లో చూసి ఏం చేశారు బ్రదర్ అన్నారంట. అన్నారంట రామారావు గారు. అంతటి గొప్ప చిత్రం అది. ఎన్ని గొప్ప జ్ఞాపకాలు, అన్ని 100 సినిమాలు. ఆ 100 సినిమాలతో పాటు ఆయన చేసిన గొప్ప సేవా కార్యక్రమాలు మీరు అంటుంటే గుర్తుకొచ్చింది. నా దగ్గర ఫోన్లో కూడా ఉంది. ఫస్ట్ ఆయన అప్పుడు దివసీమకి వరదలు వస్తాయండి విజయవాడ, సినిమా ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ కదిలో వచ్చింది నేనంటే కృష్ణరాజు గారు. అందరినీ తీసుకెళ్ళి ఆ రోజు చాలా ఫండింగ్ కలెక్ట్ చేసి, ఇక్కడ ఉంది ఫోటో, మీరు ఇందిరాగాంధీ గారు కృష్ణరాజు గారు ఇవ్వటం ఫండింగ్ అప్పుడు దివసీమ అప్పుడు ఫస్ట్ అయినా ఆ రోజుల్లో 1,05,000. అమ్మో, ఆ రోజులో ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చి, అది అప్పుడు పేపర్ కటింగ్ ఉంది. నిన్న ఎవరో బాబు చేశారని, ఆ రోజుల్లో హైయెస్ట్ అంటే కృష్ణరాజు గారు ఇచ్చారని, ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏంటనేది నాకేమో చార్ట్ పంపించారు. అలా సేవా కార్యక్రమాలంటే ముందు ఉండేవారు కృష్ణరాజు. ఏదో లారీలు వేసుకెళ్ళిపోయి లారీలు నిండా చీరలు ఇవి అవి పనిచేసేవారు. ఇదొక వైపు. మరోవైపు ప్రభాస్ గారు 1,00,000 మందికి, అవునండి, ఫ్యాన్స్కి భోజనాలు 1,00,000 మందేనండి ఆ రోజు. ఈజీగా అయ్యారండి ఆ రోజు. మాకు అక్కడ భీమవరం ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లు ఏకమైపోయి, మొగల్తూరు ఎక్కడుందో మాకు కనపడలేదు, అంత జనం వచ్చారన్నమాట. ఇంత జనానికి కూడా అరేంజ్మెంట్ చేయటం, ఎవ్వరికి కొంచెం కూడా ఏమి వాళ్ళకి పడిపోవటం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళేటట్టుగా అంత ప్లాన్ చేసి. క్షత్రియ వాళ్ళు కదా? అవునండి, మన క్షత్రియ ప్రసాద్ రాజు గారా? నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు. అదే అది అంటే వినికిడి ఇవన్నీ అంటే పెదనాన్న గారికి అలా ఇష్టం కదా, అలాగే పెడితే ఆయన ఇంకా ఆనందంగా ఉంటుంది ఆయన. కానీ బాబు ప్లాన్ చేసి అలాగా చేశారు. అసలు ఈ జరిగిన వెంటనే ప్రభాస్ గారు బాగా అల్లాడిపోయి ఉంటారు కదండి? బాగానండి. అసలు ఆయన చూసి పిల్లల్ని చూసి ఆయన ఆ సిచ్యువేషన్ జీవితంలో ఎప్పుడు వస్తుంది అనే ఊహ కూడా నాకు రాలేదు ఎప్పుడు. ఎందుకనో కృష్ణరాజు గారిని చూస్తే ఆయన మంచి హెల్తీ పర్సన్ కదా, ఆయన అలా వస్తుందని నేను అనుకోలేదు. ఎలా జరిగిందండి చివరిలో? అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ కాదు కానీ కొంచెం కాఫ్ అండ్ కోల్డ్, న్యూమోనియా అని ఫాదర్కి వచ్చింది, తర్వాత సూర్యనారాయణ గారికి, లాస్ట్లో సేమ్ కృష్ణరాజు గారికి కూడా అదే న్యూమోనియా వచ్చింది. ఏజ్లో జాయిన్ చేసాము, తగ్గింది, ఇంకా శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అది మళ్ళీ రీసూట్ అయ్యి దాని మీదేమో హార్ట్ ఫెయిల్యూర్ అయిందంట. ఇంత కష్టం చూసారండి మీరు నిజంగా. అసలు అందులో చిన్న వయసులో మీరు సారే ప్రపంచం మీకు. అంతే అసలు. అంటే నాకు ఎప్పుడు ఆయన అంటే చాలా స్టామినా అండి. ఆయన డాక్టర్లకి వెళ్ళాక డాక్టర్లకి అందరికీ అక్కడ ప్రాణాయామం చెప్పేవారు. ఎప్పుడైనా ఏమైనా
కొంచెం కాఫ్ కోల్డ్ వస్తే హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్లందరూ మా డాక్టర్లందరికీ మీరు డాక్టర్ కృష్ణరాజు గారండి అంటే అంత ధైర్యం అనమాట. మీరు ఏ టెస్ట్లు చేసేనేయండి ఆయన హ్యాపీగా మీరు చేసుకోండి. నేను చాలామందికి ఏంటది ఆ టెస్ట్ అంటే భయం అండి, దాన్ని ఏమంటారు ఎంఆర్ఐ అంటే చాలా భయం. అలా డాక్టర్లు అనేవారు ఎంఆర్ఐ అంటే చాలా దానిలో పడుకోబెట్టేదా, దానికి మేము ముందు వాళ్ళకి ట్యాబ్లెట్ వేస్తాం సార్, అలాంటిది మీరేంటి ఎంతసేపు అయినా మీరు చేసుకోండి నేను హ్యాపీగా జ్ఞానంలోకి వెళ్ళిపోతానని చెప్పేవారు ఆయన. ఆ డాక్టర్స్ అందరూ అంటారు అంత మంచి ఆ సోమరాజు గారు వీళ్ళందరికీ కూడా చాలా స్టామినా ఎక్కువ అండి, ఏదైనా మైండ్తో దాన్ని. అట్లాంటిది నేను అదే అనుకున్నాను, ఆయనకేంటి నిమోనియా వస్తే తగ్గిపోద్ది ఆయన తగ్గించేసుకుంటారు అని అనుకున్నాను. కానీ కోవిడ్కి వ్యాక్సిన్స్ వేసి 3rd డోసు 4th డోసు 5th డోసు వేసేస్తే మొత్తం బాడీలో ఇమ్యూనిటీ ఉండదు కదండి. అవునవును. మళ్ళీ మనం ఇమ్యూనిటీతోనే కదా కొంతవరకు క్యూర్ చేసుకుంటాం. ఎందుకంటే ఆయన ఆయుర్వేదంలో ప్రతి ఆయుర్వేదం ఆయనకు తెలుసు. ఇంట్లో ఎప్పుడు మెడిసిన్స్ వాడుకుంటూ ఆయుర్వేదమే వాడేవారు ఆయన. తర్వాత ఆయన ఏమో జాండీస్కి కూడా ఎన్నో వేల లక్షల మందికి మందు కూడా ఇచ్చారు కదా. అవునవును. జాండీస్కి మీకు తెలుసు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతా. అలాగే అనుకున్నాను నేను లాస్ట్ వరకు అండి, లాస్ట్ బ్రీత్ వరకు కూడా నాకు కొంచెం కూడా థాట్ రాలేదు అసలు ఇలా జరగచ్చని కదా, జరుగుతుందని అనుకోలేదు. ఎలా ఎవరు చెప్పారో మీకు? ఎంత దారుణం అసలు అంటే మీ దగ్గరకి. బాబు ఇంకా అక్కడే ఉన్నారండి మా కూడా, బాబు పిల్లలు అలా పట్టుకొని. అదే నాకు కూడా బాగా భక్తి ఎక్కువ. నేను ఎంత భక్తి, దేవుడు అసలు అలా చేయడు అలా మనం అనుకుంటాం కదా సహజంగా. అలా జరిగింది అంటే మరి నేను అదే అనుకున్నాను, సంపూర్ణమైన జీవితం బాగుంది అని కృష్ణరాజు గారు అనుకొని వెళ్ళిపోయారేమో, లేకపోతే ఆయన ఎవరు తీసుకెళ్ళలేరు అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అవును, అదే ఆయన కూడా అలాగే అనుకున్నారు. నేను ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎప్పుడు ఈ కృష్ణరాజు హ్యాపీ జీవితం, పిల్లలు, నా భార్య, ఏ మనిషి అయినా ఉన్నాళ్ళైనా ఉండాలని అనుకుంటారు, కానీ ఏ మనిషికైనా చావు తప్పు. కానీ చనిపోయేటప్పుడు ఈ కృష్ణరాజు ఏ తప్పు చేయలేదు అంటూ హ్యాపీగా నా ఫ్యామిలీ మధ్యన అలా హ్యాపీగా కళ్ళు మూయాలి నేను, అదే నా చివరి కోరిక అని ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత ఎన్ని వేల మందో ఫోన్ చేసి ఆయన అలా అన్నందుకు చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాధపడి కూడా ఫోన్ చేశారు. లాస్ట్లో అలాగే అయింది, ఆయన బ్రీత్ అలాగే వెళ్ళింది. ఎంత గొప్ప చావంట అయింది ఆ రోజు. వర్షం, విపరీతమైన వర్షం. బాడీని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి అండి ఆ స్పాట్లో పెద్ద ఎండ వచ్చి సూర్యుడు అందరూ అలా అటే మీరు వీడియోలు చూడండి, అందరూ అలా ఆకాశంగా చూశారనమాట. పెద్ద సూర్యబింబం అండి. అది అయ్యాకండి ఇంటికి వచ్చి చూస్తే అక్కడ మాకు ఆ 7 days అండి పెద్ద నక్షత్రం స్టార్ అక్కడ. తర్వాత ర్యాంబో వచ్చిందండి, గొప్ప వాళ్ళు పోయినప్పుడే వస్తుందంటారు. అవును అవును. తర్వాత ఆయన సీతాభస్మం మేము కాశీ తీసుకెళ్తే పిల్లలు అందరూ వెళ్ళారు. అక్కడ పూజ చేస్తున్నప్పుడు పెద్ద వర్షం పడిందండి అక్కడ. అప్పుడు ఆయన అడిగారంట, ఎవరు ఇది ఏంటి అంటే ఇలా అని. అసలు నా జీవితంలో ఎవరైనా గొప్ప వాళ్ళకి ఇలాగా ఇక్కడ చేస్తున్నప్పుడే ఆ టైంలో పడుతుంది వర్షం. పడి అండి అక్కడ పెద్ద ర్యాంబో అండి. అబ్బా, ఆ ర్యాంబోని పిల్లలు ఫోటో తీసి, పాపేమో ఇక్కడ వీళ్ళు మా పిల్లల చేతి మీద టేటో వేసుకున్నారు. అది అంటే అంత కాంతి. బాబు కూడా అసలు ప్రభాస్ గారు కూడా ఆశ్చర్యపోయారనమాట ఈ సంఘటనలు. అంటే పెదబాజీ అంత గొప్ప వ్యక్తి, అంత గొప్పగా ప్రాణం వెళ్ళింది అనడానికి ఇవన్నీ మనకి చిహ్నాలు అయ్యి అని. అది అనమాట భాషలో. అక్కడ 7 days అక్కడ ఆ స్టార్ అలా వెలుగుతూ ఉంటే ఆయన అక్కడ ఉండి చూస్తున్నారు మమ్మల్ని అని నేను రోజు వెళ్ళి దండం పెట్టుకునేదాన్ని. ఆ ఫొటోస్ అన్నీ ఉంటాయి నాకు. మీరు